డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు. భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న మహాశక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నేటి తరానికి ఆయన రాజ్యాంగ నిర్మాత. ప్రపంచ మేధావుల్లో ఆయన అగ్రగణ్యులు. భారత స్వతంత్ర పోరాట కాలంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా, న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, ఆర్థికవేత్తగా, న్యాయశాఖ మంత్రిగా, రాజకీయ నాయకుడిగా ఇలా ఎన్నో బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. భారతదేశ పునర్నిర్మాణ దృష్టితో ఆయన రూపొందించిన రాజ్యాంగం నేటికి ఆచరణీయం. స్వాతంత్ర్యం తర్వాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లడంలో అంబేద్కర్ పాత్ర అనిర్వచనీయం. ఆయన చెక్కిన రాజ్యాంగ శిల్పంలో ప్రపంచ మానవతా సూత్రాలన్నీ సంక్షిప్తంగా ఉన్నాయి. లౌకిక భావన, ప్రజాస్వామ్య వ్యవస్థలలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను భారత ప్రజలకు లభించడానికి ఆయన తీవ్రంగా కృషి చేశారు. ఆయన సిద్ధాంతాలైన కుల నిర్మూలన, సమానత్వం, సామాజిక న్యాయం, అంటరానితనం వంటి దళితుల హక్కుల కోసం ఆయన ఎంతగానో పోరాడారు. అంబేద్కర్ విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను సంతరించుకున్నారు. నాయకుడు కేవలం తన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడని, తన జాతి గురించే ఆలోచిస్తాడని నిరూపించారు. 1947లో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలి మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 2 వారాల తర్వాత ఆయన భవిష్యత్తు భారత గణతంత్ర రాజ్యాంగానికి రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. అణగారిన ప్రజల హక్కుల సిద్ధాంతకర్త అయ్యారు. అంతేకాక దానికి చట్టరూపాన్ని తీసుకొచ్చిన నిర్మాణకర్త అయ్యారు. లౌకిక భావన, ప్రజాస్వామ్య వ్యవస్థలలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను భారత రాజ్యాంగం ద్వారా భారత ప్రజలకు లభించడానికి కారకులయ్యారు. కులాతీత, మతాతీత రాజ్యాంగాన్ని రూపొందించి భారతదేశానికి కానుకగా సమర్పించారు. భారతదేశ భవిష్యత్తుకు ఆ రాజ్యాంగమే దిక్సూచి. ఆయన మరణించి 69 సంవత్సరాలు అవుతున్నా నేటికి అవి ఆచరణీయం. నమస్కారం, డిడి యాదగిరి ప్రేక్షకులకి స్వాగతం. నేను సునీల్. ఈరోజు మనం ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం. సో ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మహావిఖ్యాత నేత, అలాగే రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను, మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏంటి అనేది మీ అందరికీ కూడా మరొకసారి గుర్తు చేసే ప్రయత్నమే మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈరోజు ఏప్రిల్ 14న ఆయన 135వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏంటి, రాజ్యాంగపరంగా ఆయన అందరికీ ఇచ్చినటువంటి హక్కులు ఏంటి, ప్రపంచ ప్రఖ్యాతంగా ఆయన్ని అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా కూడా ఆయన్ని ఇప్పటికీ కూడా కీర్తించడానికి గల కారణాలు ఏంటి, ఈ విషయాలన్నింటినీ ఈరోజు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఈ సుధారాణి గారు, సీనియర్ ప్రొఫెసర్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అలాగే GRCRND డైరెక్టర్ కూడా ఆమె. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. అలాగే మరొక అతిథి కూడా మనతో పాటు ఉన్నారు. సో నిమ్మ నారాయణ గారు, ఆయన రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్, అలాగే ఇప్పుడు ప్రాక్టీసింగ్ అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. సో ఆయనకు కూడా స్వాగతం. ఈరోజు చాలా ప్రఖ్యాతమైనటువంటి దినోత్సవం. సో అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. ముందుగా సుధారాణి గారు, సో అంబేద్కర్ గారు బాల్యం, విద్యాభ్యాసం చాలా కఠినతరంగా జరిగిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఇది అందరికీ తెలిసినటువంటి విదితమైనటువంటి విషయమే. సో ఆయన బాల్యం, విద్యాభ్యాసం ఎలా జరిగిందంటే ఏం చెప్తారు? బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే చాలామంది అంటారు బడుగు వర్గాల ఆశాజ్యోతి అని, కానీ భావి భారత అంటే ఆధునిక భారత భాగ్య విధాత బాబాసాహెబ్ అంబేద్కర్ అని నేను అంటాను. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే న్యాయశాఖ మంత్రిగా కానీ ఆయన చేసిన సంస్కరణలు అవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, రాజ్యాంగ రచన ఒక ఎత్తు, ఆ తర్వాత స్త్రీల కోసం చేసిన హిందూ కోడ్ బిల్, వీటన్నిటికీ కూడా అంటే ప్రజలను ఉద్దేశించి ఆయన చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో స్వాతంత్రం తర్వాత, స్వాతంత్రం ముందు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాటన్నిటికీ కూడా మూలాలు, ముఖ్యంగా నేను ఆయన బాల్యంలో ఆయన ఎదురు చూసిన అంటే ఆయన అనుభవించిన ఒక కుల వివక్ష కానీ, లేకపోతే అనేక అంటరానితనం యొక్క ఒక అనుభవాలు కానీ, అవన్నీ కూడా దోహదపడ్డాయని నేను అనుకుంటాను. ఎందుకంటే
మీ అందరికీ తెలుసు 1891 ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జననం జరిగింది. భీమాబాయి తల్లి, తర్వాత రామ్జీ సక్పాల్ తండ్రి. వీళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటంటే కబీర్ పంక్తిని ఫాలో చేసేవాళ్ళు. వీళ్ళంతా భక్తి సాంప్రదాయంలో కూడా ఉండేవాళ్ళు వాళ్ళ కుటుంబం. కానీ తాతల కాలం నుంచే సైన్యంలో చేరారు. అంటే కుల వృత్తులు మానేసి ఒక రకమైన తిరుగుబాటు అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా ముందే జరిగింది. కుల వృత్తులు చేయాలి అని విధిగా పీష్వా కాలం నుంచి వచ్చిన మహారాష్ట్ర సాంప్రదాయంలో ఉన్న వాటన్నిటినీ కూడా వదిలి వాళ్ళు సైన్యంలో చేరి సైన్యంలో దేశానికి సేవలు చేసిన ఘనత వీరి కుటుంబానిది. అయితే రత్నగిరి జిల్లా దపోలి తాలూకా యాక్చువల్గా వాళ్ళ నేటివ్ ప్లేస్ వాళ్ళని, కానీ ఆయన ఇప్పుడు దాన్ని మళ్ళీ గుర్తించారు. తర్వాత మావ్, మధ్యప్రదేశ్లో మావ్లో అప్పుడు రామ్జీ సక్పాల్ గారు ఉండేవారు కాబట్టి అక్కడ అంబేద్కర్ 14వ సంతానంగా జన్మించడం జరిగిందనమాట. సో మావ్ కూడా ఆ పుట్టిన స్థలాన్ని కూడా చాలా చక్కగా ఇప్పుడు రీసెంట్గా నేను మళ్ళీ విజిట్ చేశాను. అక్కడ ఆ స్థలాన్ని ఒక మ్యూజియం లాగా, ఒక మెమరీ లాగా పెట్టారు. బాబాసాహెబ్ అంబేద్కర్ బాల్యం అందరి బాల్యంలాగా జరగలేదు. చాలా అంటే ఒక సైన్యంలో ఉన్న ఒక అధికారి కొడుకుగా ఉన్నా కానీ కులం మాత్రం వదలలేదు. స్కూల్కి వెళ్ళాలంటే వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలందరూ ఒకచోట కూర్చుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ అన్న ఓ మూలన కూర్చునే పరిస్థితి ఉండేది సతారాలో. ఆ తర్వాత అప్పుడు రామ్జీ గారు ఇక్కడ బాంబే గోరేగాంలో ఉద్యోగం చేసేవాళ్ళు. ఒక ఆర్మీ స్కూల్లో ప్రిన్సిపల్గా చేసేవాళ్ళు. ఆ టైంలో ఆయన ఇక్కడ అంటే వీసా కోసం నిరీక్షణ అని ఆయన ఒక ఆటోబయోగ్రఫికల్గా రాసుకున్న ఒక చిన్నప్పటి అనుభవాలు ఎంత బాధించాయో రాసుకున్నారు. అక్కడ కూర్చోవాలి, మూల కూర్చోవాలి, పక్కన కూర్చోవాలి. ఆయన గోనె పట్టే అంటే మేడం అధ్యాపకుల నుంచి ఉపాధ్యాయుల నుంచి విద్యార్థి దాకా కూడా అందరూ కూడా ఆయనని ఒక ఇంత అవమానించడం. అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం చేశారంటే గోనె పట్టి ఆయన కూర్చునేది కూడా ఆయనే తెచ్చుకోవాలి. దాన్ని తాకడానికి కూడా గది శుభ్రం చేసే పర్సన్కి ఇష్టం లేకుండా ఉండేది. సో ఆ స్థాయి నుంచి ఆయన స్వయంగా రాసుకున్నారు ఇవన్నీ. ఆ గోనె పట్టె నేనే తెచ్చుకోవాలి, ఆ టిఫిన్ బాక్స్లు వెనకాయ ఉంటాయి. కాబట్టి ఒక టీచర్ ఒకరోజు అడుగుతారు, ఒక మ్యాథ్స్ సింపుల్ మ్యాథ్స్ సాల్వ్ చేయమంటే ఎవరు రాకపోతే బాబాసాహెబ్ గారు ముందుకెళ్ళి చేస్తానంటే ఆ చేసే క్రమంలో వాళ్ళందరూ గగ్గోలు పెడతారు స్టూడెంట్స్ అందరు. ఎందుకంటే మా వెనకాల టిఫిన్ బాక్స్లోనే అవి మైలబడిపోతాయని చెప్పి. సో అంత ఎత్తున నిరుత్సాహం ఉండేది, కొంచెం కోపం ఉండేది బాబాసాహెబ్కి. అయినా కానీ వాటన్ని అధిగమించి ఆ తర్వాత నీళ్ళు ఒకటి ముఖ్యంగా ఆ తర్వాతి కాలంలో ఆయన చేసుకున్న పోరాటాలలో ఇవి కూడా ఒక భాగమైంది, నీటి కోసం పోరాటం కూడా. అయితే నీళ్లు తాగడానికి ఒక కుండలో నీళ్లు ఉండేవి. అందరిలాగా ట్యాప్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగే స్వతంత్రం కానీ వాళ్ళకి ఉండేది కాదు. సో దళితులకంటే ప్రత్యేకంగా ఒక కుండలో నీళ్ళు, అది కూడా ఈయన తీసుకొని తాగడానికి లేదు. ప్యూన్ వచ్చి ఆ నీళ్లు పోస్తేనే తాగడం. కొన్ని సందర్భంలో ప్యూన్ లేకపోతే ఇంకా ఆ రోజంతా నీళ్ళు లేనట్టే. సో ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉంటే ఒక కృష్ణాజీ అనే ఒక టీచర్ మాత్రం కొంచెం ఈయన పట్ల ప్రేమగా ఉండేవాడు. ఆయన్నే కొంచెం ఆయన భోజనంలో కొంచెం తీసి ఇవ్వడం కానీ కొంత వెసులుబాటు తనకి ఆ టీచర్ నుంచే వచ్చింది. కానీ ఎక్కువ ఆయన టీచర్ చెప్పకపోయినా కానీ ఆయన నుంచి కొంచెం ప్రేమ వచ్చిందని ఆయన బాల్య స్మృతుల్ని నెమరేసుకున్నారు. అయితే ఇక్కడ నుంచి ఎల్ఫిన్స్టన్ కాలేజ్కి వెళ్ళినా కానీ అక్కడ కూడా అంటరాంతనం వదల. అక్కడ ఇంకా భయంకరమైన రూపాలలో అంటే టీచర్స్ సంస్కృతం నేర్చుకుందామని అంటే సంస్కృతం దళితులకి ఇవ్వము, మేము నేర్చుకోవడానికి వీల్లేదని దాన్ని నేర్పించలేదు. కానీ ఆ పట్టుదల తర్వాత నేర్చుకున్నారు ఆయన. ఇంకా కాలేజ్లో కూడా అంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు అన్ని డిబేట్స్, కల్చరల్ ఈవెంట్స్ అవన్నీ కూడా. అక్కడ కాలేజ్లో చదువుతున్నప్పుడే కిర్లోస్కర్ అనే టీచర్ ఆయన్ని గుర్తించి ఆయనకి ప్రోత్సాహం ఇచ్చి బుద్ధుని గాథలు ఇచ్చి ఆ పుస్తకాన్ని ఇచ్చి ఆయన తర్వాత బరోడా రాజు సాయానికి పంపించారు. ఈ లోపల జరిగిన విషయం ఏంటంటే ఈ ఇంటర్మీడియట్కి వెళ్ళే దశలోనే అసలు ఆ మొత్తం చుట్టుపక్కన కూడా ఒక 5గురు మాత్రమే ఆ ఘనత అనమాట దళిత సమూహాల్లో అంతవరకు మెట్రికులేషన్ వరకు వచ్చిన సందర్భం అది. సో ఇది ఆయన బాల్యంలో అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఆయన మళ్ళీ అదే రాసుకున్నారు. అంటరాని తనుపు మరి భయంకరమైన రూపం ఏంటంటే వాళ్ళ నాన్నగారు గోరేగాం వెళ్ళేటప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ అన్న ఆయన ఇద్దరు వెళ్తే ట్రైన్ దిగితే బండివాడు అడుగుతాడు ఏం కులం అని. తన కులం చెప్పగానే బండి నుంచి తోసేస్తారు. తోసేసిన తర్వాత
అంబేద్కర్కి అర్థం కాలేదు అప్పటికి కులం రూపాలు ఇంకా పూర్తిగా ఆయనకు అర్థం కాని సమయంలో ఇంత భయంకరంగా ఉంటుందని రాత్రంతా చాలా నరకయాతన పడి అప్పటికి చివరికి వాళ్ళ నాన్నగారికి అంటే అప్పట్లాగా ఫోన్లు అవి లేని డేస్లో ఆ ఉదంతం మాత్రం తనని చాలా బాధించిందని అంబేద్కర్ రాసుకున్నారు. అయితే విద్యాభ్యాసం అంత కఠినంగా జరిగినప్పటికీ కూడా బరోడాలో ఆయన ఉద్యోగం చేశారు నిమ్మనారాయణ గారు. సో ఆయన ఉద్యోగం ఎలాగా జరిగింది, ఉద్యోగ ప్రస్థానం అంతా కూడా ఎలా జరిగింది, దాని గురించి మీరు వివరించగలరా? 1917లో బాబాసాహెబ్ అనే స్కాలర్షిప్ అది టెన్యూర్ అయిపోతుంది కాబట్టి ఆయన రిటర్న్ వస్తారు. రిటర్న్ వచ్చి బరోడా రాజు దగ్గర మిలిటరీ సెక్రటరీగా ఆయన చేరుతాడు. సో ఫస్ట్ అక్కడ ఆ ఊరికి రాగానే ఫస్ట్ ఆయనకు మళ్ళీ అన్టచబిలిటీ అనేది చిన్నప్పుడు ఎదురైన అన్టచబిలిటీ మళ్ళీ అక్కడ కూడా తనకు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ ఉండడానికి నివాసం ఉండడానికి ఇల్లు దొరకదు నెంబర్ 1. అయితే అక్కడ తన ఐడెంటిటీ కూడా చెప్పుకోలేని పరిస్థితి. తాను పార్సీ అని చెప్పుకొని ఒక లాడ్జ్లో దిగవలసిన పరిస్థితి. కొన్ని రోజులు ఉండి అక్కడ పార్సీగా చలమైనాయి. తర్వాత ఆయన కులం తెలిసిన తర్వాత ఆ ఇంట్లో ఆ లాడ్జ్ నుంచి కూడా వెళ్ళగొడతారు. ఓ మై గాడ్. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఈ ఫేస్డ్ ఈవెన్ ఆఫ్టర్ అటైనింగ్ సో మెనీ డిగ్రీస్. తర్వాత అక్కడున్న స్టాఫ్, మిలిటరీ కమాండర్ అంటే మంచి ఉన్నతమైన పదవి, రాజుకు చాలా యాక్సెస్గా ఉండే అతను అయినప్పటికీ కూడా అటెండర్స్ ఆయనను మిలిటరీ సెక్రటరీగా. సో అక్కడ అటెండర్స్ అక్కడ స్టాఫ్ ఉన్నారో వాళ్ళు ఫైల్స్ ఇట్లా విసిరేసేవారు. దే వర్ ప్రాక్టీసింగ్ అన్టచబిలిటీ. సో అట్లాంటి చాలా ఆయన ఫేస్ చేసి చివరికి కంటిన్యూ కాలేని పరిస్థితి. ఇల్లు లేదు, ఇక్కడ అన్టచబిలిటీ ఫేస్ చేస్తున్నాడు, ఇల్ ట్రీట్మెంట్ ఉంది, రాజుకు ఎవరు చెప్పుకున్నా కానీ మార్పు ఏం జరగలేదు. సో అలాంటి పరిస్థితిలో ఆయన తిరిగి బాంబేకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ సమయంలో ఆయన కొన్ని సంస్థలను స్థాపించిన వివరాలు కూడా ఉన్నాయి, దాని గురించి. బాంబేకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే ఆయన కాలేజీలో పనిచేస్తాడు, సిద్ధం కాలేజీలో ప్రొఫెసర్గా చేరుతాడు. మళ్ళీ ఆఫ్టర్ దాట్ ఈ గోస్ బ్యాక్ టు ఇంగ్లాండ్, మళ్ళీ చదువు కంటిన్యూ చేయడానికి అక్కడ గ్రేస్ ఇన్లో జాయిన్ అయ్యి మళ్ళీ అది బారెట్లా చేస్తాడు. సో విదేశీ విద్య కూడా ఆయన జీవిత చరిత్రలో చాలా కీలకమైనటువంటి ఘట్టం సుధారాణి గారు. సో ఆ విదేశీ విద్య ముఖ్యంగా ఆ టైంలో, ఆ రోజు, ఆ కాలంలో విదేశీ విద్య అంటే అది ఓన్లీ అగ్రవర్ణాలకి లేదంటే బాగా రిచ్ పీపుల్కి, ఆ కాంపౌండ్కి మాత్రమే పరిమితమైనటువంటి ఆ రోజుల్లో అంబేద్కర్ గారు విదేశీ విద్యని చేయడానికి గల సాధ్యాలు ఆ టైంలో ఎలా ఉండేవి? సునీల్, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఎవరికైనా కానీ ఈరోజు ఈ కాలంలో విదేశీ విద్యకి వెళ్తున్నారంటే వాళ్ళ కుటుంబంలోకి ఎలివేషన్ కోసమో, వాళ్ళు వృత్తిపరంగా నైపుణ్యం పొందడానికో అది పర్సనల్గా ఉండిపోతుంది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశీ విద్యను మనం ఆ కోణంలో చూడలేం. విదేశీ విద్య ఎందుకు అభ్యసించాల్సి వచ్చింది అంటే అప్పటికే తనకున్న అనుభవాలతోని భారతదేశంలో ఉన్న స్థితిగతులను ఒక అంచనాకు వచ్చాడు. మెట్రికులేషన్ టైంకి వచ్చిన తర్వాత హీఈస్ అ వొరీషియస్ రీడర్. రామ్జీ సక్పాల్ గారు చాలా ప్రత్యేక శ్రద్ధ చూపెట్టేవాళ్ళు. ఆయన చదువుకునే రోజుల్లో స్కూల్లో ఉన్నప్పుడే రాత్రి 2 గంటల వరకు నిద్రపోమని చెప్పి ఒకటే చిన్న గది, ఆ చిన్న గదిలో చాల్లో ఉండేవాళ్ళు. 7 ఉండాలి అక్కడ. అంబేద్కర్ 2 అన్నలు, 4 అక్కలు, వీళ్ళందరూ ఉండాల్సిన పరిస్థితిలో ఆ పరిస్థితిలో ఆయన 2 గంటల వరకు పడుకోమని చెప్పి 2 నుంచి లేపి చదివించేవారు అనమాట. సో ఇంగ్లీష్ కూడా రామ్జీ గారే నేర్పించారు. ఆయన నార్మల్ స్కూల్లో ఆయన చదివారు కాబట్టి ఆయన చాలా చక్కటి ప్రావీణ్యం ఉంది కాబట్టి. సో ఇవన్నీ ఉంటే ఇంత బాగా చదివే వాళ్ళు అందరూ కూడా అక్కడ సోషల్ రిఫార్మర్స్ మెట్రికులేషన్ అయిన తర్వాత వాళ్ళు అనుకున్నారనమాట, ఇంత బాగా చదువుతారు. కెలుస్కర్ ఇంతకుముందే చెప్పాను కదా, కెలుస్కర్ యొక్క టీచర్ ఆయన ఏం చేస్తాడంటే డైరెక్ట్ టీచర్ కాకపోయినా పార్క్లో ఈయన కలిసేవాడు. రోజు ఒక పుస్తకం పట్టుకొని చదివే అంబేద్కర్ని చూసి ఇంకా విద్య నువ్వు అభ్యసిస్తావా అని అడిగి బరోడా రాజుకి ఆయనకున్న పరిచయంతో ఆయనతోని పరిచయం చేసి బరోడా రాజు షాయిజీరావు గాయక్వాడ్, ఆయన చాలా మంచి ఉదారవాది. ఆయన చాలా మందిని విద్యార్థులను ప్రోత్సహించాడు. లండన్ వెళ్ళడానికి ఒక స్కాలర్షిప్ ఉండేది బరోడా సంస్థానంలో. అప్పుడు అయితే అంబేద్కర్ అన్నాడు, నేను లండన్కి వెళ్ళాను, నేను అమెరికానే వెళ్ళాలి, న్యూయార్క్ కొలంబియా యూనివర్సిటీకే వెళ్ళాలి అంటే
ఆయన కోరిక పట్టుబడితే ఆ ప్రభుత్వ ఉద్యోగులందరూ బ్రహ్మనికల్ ఫోర్సెస్ కదా, వాళ్ళందరూ నో అంటారు, రూల్స్ ఒప్పుకోవాలి. ఆయన రాజు అంటాడు లేదు, ఆయన కోరిక మేరకు పంపిద్దామని పంపించిన తర్వాత ఉద్యోగులు జాయిన్ అవ్వడు. కానీ ఒక ఉద్యోగులు జాయిన్ అవుతానన్న ఒప్పందం మీద, ఆ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వచ్చి నేను ఇక్కడ ఉద్యోగం చేస్తానన్న ఒప్పందం మీద స్కాలర్షిప్ సయాజీరావు గైక్వాడ్ 2 ఏళ్లకి ఇస్తారు. కానీ 2 ఏళ్ళ చదువు పూర్తి కాలేదు కాబట్టి మరో 4 సంవత్సరాలు పొడిగించబడింది. 24 గంటలు ప్రయాణం చేసి న్యూయార్క్ చేరుకున్నారు. ఇక్కడ భారతీయ విద్యార్థులు కానీ విదేశీ విద్యార్థులు ఎవరైనా కానీ అమెరికాలో ఒక సుహృద్ వాతావరణం ఉండేదన్నమాట, ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండేది. సో ఆయన జాన్ డ్యూయి చాలా తరచుగా అంబేద్కర్ చెప్పుకునే పేరు. అయితే అక్కడ కూడా ఒకానొక సందర్భంలో ఇప్పటికీ కూడా ఒక డిస్క్రిమినేషన్ ఉంది, బ్లాక్స్ అండ్ వైట్స్ అని. కానీ అమెరికాలో అటువంటి స్థితిగతులు ఆ టైంలో ఉన్నాయా? ఉన్నాయి ఖచ్చితంగా. అప్పుడు కూడా ఈ విషయం మీద కూడా స్టూడెంట్ విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన చాలా రచనలు కూడా చేశాడు. చాలా ఉపన్యాసాలు, చర్చలలో లీ అని ఒక చైనీస్ స్టూడెంట్ ఉండేది, ఆమె స్త్రీల హక్కుల గురించి పనిచేసేది. ఇంకో 2-3 ఆఫ్రో అమెరికన్స్ విషయాల మీద పనిచేసేవాళ్ళు. వాళ్ళందరితో కలిసి కూడా బాబాసాహెబ్ ఆయన హీ నోస్ వెరీ మచ్. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి కన్నా ఇంకా దారుణంగా భారతదేశంలో ఉంది అని ఆయన వాదించడం కూడా జరిగింది. అయితే న్యూయార్క్లో కొలంబియా యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో తను ఎన్రోల్ అవుతాడు, ఎంఎస్సీలో. అక్కడ పరిశోధన కోసం తను ఎన్నుకున్న అంశాలను కూడా జాన్ డ్యూయి, షెల్లింగ్మన్, ఇంకా చాలామంది, అంటే స్టూడెంట్స్తో కన్నా ఆయనకి ప్రొఫెసర్తోనే స్నేహం ఉండేది. సో అంటే ఆయన మేధో సంపత్తి ఎంత ఉండేదంటే ఈజీగా ఆ ప్రొఫెసర్స్తోని చర్చల్లో పాల్గొనేవాళ్ళు. అయితే ఇండియన్ హోమ్ రూల్ లీగ్ లాలా లజపత్ రాయ్ అక్కడికి న్యూయార్క్ వెళ్ళడం జరుగుతుంది. సెల్లింగ్మన్ అని వీళ్ళ ప్రొఫెసర్ పరిచయం చేస్తాడు. చేసినప్పుడు లజపత్ రాయ్ అంటాడు, నువ్వు లీడ్ చేయొచ్చు కదా ఈ ఆర్గనైజేషన్ అంటే. నేను ఒక పోరాటం దశలో ఉన్నాను, విద్యార్థి దశ నాకు చాలా అవసరం. ఇక్కడ నేను కంప్లీట్ చేసుకున్న తర్వాత భారతదేశంలో నా యాక్టివిటీస్ నేను చేస్తాను. సో ఇప్పుడు నేను డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు అన్న అభిప్రాయాన్ని నేను చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే అక్కడ ఆయన చేసిన పని ఏంటంటే 18 గంటలు రోజుకి, 18 గంటలు చదువుకోవాలి, క్లాసులు అటెండ్ అవ్వాలి, పుస్తకాలు సేకరించాలి. ఒక 2000 పుస్తకాలు అమెరికాలో ఉండగా ఆయన కొన్నాడు. అంటే ఆయనకు వచ్చే $1 పర్ డే, $1.10 ఉన్న ఆ డబ్బులో ఎంత మితంగా అంటే ఒక రొట్టె, ఒక చేప ముక్క, ఒక కాఫీ, ఈ 3తోనే జీవితం గడుపుతూ మిగతా సగం ఏదైతే ఉందో స్కాలర్షిప్ అమౌంట్ పుస్తకాలు కొనడానికి వెచ్చించేవాళ్ళు. అంటే తను కార్ల్ మార్క్స్ని చదివారు, చాలా బెర్ట్రాండ్ రస్సెల్ బుక్స్ చదివారు, చాలా పుస్తకాలు చదివారు. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక డొల్లతనాన్ని మనకు అందరం అంటాం, దాదాబాయి నవరోజీ, పావర్టీ అండ్ బ్రిటిష్ రూలే మొట్టమొదటిగా ఆర్థిక జాతీయవాదం అంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఈస్ట్ ఇండియా గురించిన రచనలు, ఇంపీరియల్ బ్రిటిష్ గురించి రాసిన పుస్తకాలలో ఎంత అంటే భారతదేశాన్ని సేవ చేయడానికి కాదు వీళ్ళు వచ్చింది, వాళ్ళ ఇంగ్లాండ్ని రిచ్ చేసుకోవడానికి. ఇక్కడున్న పరిశ్రమలు, ఇక్కడున్న కుటీర పరిశ్రమలు కానీ, ఇక్కడున్న కల్చర్ కానీ, ఇక్కడున్న ఒక సుసంపన్నమైన భారతదేశాన్ని కొల్లగొట్టారు కంపెనీ వాళ్ళు అని చెప్పేసి తన థీసిస్లో తను ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అయితే అక్కడి నుంచి తను లండన్కి వెళ్తాడు అనమాట. ఇక్కడ ఆ పరిశోధన కంప్లీట్ చేసుకోకముందే లండన్ వెళ్ళి ఆ లండన్లో తన విద్యాభ్యాసం చేసి, లండన్లో కూడా ఇదే తరహాలో, అంటే అక్కడ క్యానన్ అని ప్రొఫెసర్ కానీ, అక్కడ ఇంకా ఆయనకి ఎప్పుడు కూడా ఆయన విద్యాభ్యాసం కానీ బాల్యం కానీ ఆయన్ని సపోర్ట్ చేసింది మాత్రం లెక్చరర్స్. సార్ చెప్పారు కదా గ్రేస్ ఇన్ అది, దానికి ఆయన ఏం చేశారంటే ఏకకాలంలో 3 డిగ్రీలు చేశారు. కొలంబియా యూనివర్సిటీ పరిశోధన చేయాలి, ఇక్కడ ఎంఎస్సి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఇక్కడ చేయాలి డిగ్రీ, ఆ తర్వాత గ్రేస్ ఇన్లో బారెట్లా చదవాలి, న్యాయవాద వృత్తి చదవాలి. అక్కడ 12 సెమిస్టర్స్, ఇక్కడ ఎన్ని క్లాసులు. ఇక్కడ ఏం చేశాడు, నేను డేట్ స్కాలర్గా రాను, ఈవినింగ్ వస్తాను అని చెప్పేసి కన్వీనియంట్గా ఆయన దాన్ని చేసుకొని అక్కడ ఉండి ఇన్ని కష్టాల మధ్య, వసతి సరిగా ఉండేది కాదు, ఎవ్రీథింగ్. అంటే ఒకటి తను ఆ కష్టాలన్నీ తను ఒక సుసాధ్యంగా మలుచుకున్నాడు. అంటే అలాంటి వాతావరణంలో తనకు ఒకటే ధ్యేయం. స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అంటే బత్తెన అని ఒక పార్సీ ఫ్రెండ్ ఉండేవాడు అక్కడ, తనకి ఇండియాలో పరిచయమైన అతను. ఆ ఒక్కళ్ళు తప్ప ఎక్కువగా తను టైం స్పెండ్ చేసేది పుస్తక పఠనానికి,
మేధో సంపత్తు పెంచుకోవడానికి అత్యద్భుతమైనటువంటి బిహేవియర్. ఫోకస్గా ఉండి ఆయన రాసిన రచనలు క్యాస్ ఇన్ ఇండియా దర్ జెనిసిస్ అండ్ మెకానిజం, దాని గురించి తర్వాత చెప్పుకుందాం Yes, విమెన్ yes. గురించి. Yeah. అవన్నీ అక్కడే రాశారు ఆయన. ఓకే. నారాయణ గారు, అయితే గ్రేసిన్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో అక్కడ కూడా ఆయన 12 సెమిస్టర్స్ని ఫేస్ చేశారు. మూడు కూడా ఒకేసారి అధ్యయనం చేసినటువంటి పరిస్థితి ఉంది అంబేద్కర్ గారు. కానీ ఆయన న్యాయవాది వృత్తి కూడా నిర్వర్తించారు. సో దాని గురించి మీరు మీ మాటల్లో వినాలని అనుకుంటున్నాను. వెరీ క్రూషియల్ క్వశ్చన్. బాబాసాహెబ్ అంబేద్కర్, బికాస్ బేసికలీ బాబాసాహెబ్ అంబేద్కర్ వాజ్ అన్ అడ్వకేట్. అడ్వకేట్గా అండ్ లా ఫీల్డ్లో చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబర్ కాగలిగాడు, దాన్ని కంట్రిబ్యూట్ చేయగలడు. అండ్ 1923లో భారత్ లాగా ముగించుకొని బాంబేలో అడ్వకేట్గా రిజిస్టర్ అవుతాడు 23లో. సో ఆయన అసలు 17 అబ్రాడ్ వెళ్ళడం జరిగింది, 23కి ఆయన రిటర్న్ అయ్యారు. 6 years. 22లో వెళ్ళారు, 13 వెళ్ళారు. 13 నుంచి కంటిన్యూస్ లండన్, మళ్ళీ బ్రేక్ ఒక 4 మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ లండన్ వెళ్తారు. ఓకే. సో 23లో ఎన్రోల్ అవుతాడు అడ్వకేట్గా. అడ్వకేట్ కావాలంటే యాక్చువల్లీ డబ్బులు ఉండాలి, కాంట్రాక్ట్స్ ఉండాలి, కులం కూడా ఉండాలి. సో ఈ 3 లేవు బాబాసాహెబ్కు. అయితే ఎక్కువ ఆయనకు క్యాస్ట్ హిందూస్ అప్పటికే ఆయన చేరిన తర్వాత ఈయన కేసులు రాకుండా చేయడం వల్ల అతను ఏం చేశాడంటే జనరల్ చదువుకునేది కూర్చునేది అక్కడ భారత్ స్టేషన్లో. దాహం వెళ్ళినప్పుడు ఒకరోజు నీళ్ళు తాగడానికి ఆ నీటి కుండ దగ్గర పోయి నీళ్ళు తాగడానికి ప్రయత్నం చేస్తాడు. సో అడ్వకేట్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తారు. నో యు ఆర్ అండ్ షెడ్యూల్ కాస్ట్ మ్యాన్, యూ కాంట్ టచ్ ది పాట్, యూ కాంట్ డ్రింక్ ది వాటర్ అని అబ్జెక్ట్ చేస్తారు. సో చాలా హర్ట్ అవుతాడు బాబాసాహెబ్ అంబేద్కర్. చిన్నప్పటి నుంచి కూడా ఈ అంటని దాన్ని వెంటాడుతుంది. చివరికి ఇన్ని డిగ్రీలు చేసిన తర్వాత, భారత్ లా చేసిన తర్వాత, ఎన్నో పిహెచ్డీలు చేసిన తర్వాత అమెరికా లాంటి దేశంలో చాలా హ్యాపీగా, లండన్లో హ్యాపీగా ఉండి సమానత్వాన్ని చాలా రుచి చేసిన తర్వాత కూడా ఇవాళ మళ్ళీ నా దేశంలో హర్ట్ చేస్తున్నారు అని చాలా బాధపడతాడు. బాధపడి డిసైడ్స్ టు స్టార్ట్ ఎ రెవల్యూషన్, సోషల్ రెవల్యూషన్. దట్ మేడ్ హిమ్ టు స్టార్ట్ ఎ సోషల్ రెవల్యూషన్. సో ఈ వాటర్ గురించే చేయాలి నేను అని మహడ్ చూస్ చేసుకుంటాడు. మహడ్లో షెడ్యూల్ క్యాస్ట్ అంటే దళితుల్ని నీళ్ళు తాగకుండా అక్కడ ఆపుతున్నారు అక్కడ. సో మహడ్ ఎందుకు చూస్ చేసుకుంటాడంటే అంటే రాయగఢ్ అనుకుంటాడు ఫస్ట్. రాయగఢ్ ఫోర్ట్ అక్కడ అనేది ఒక ప్రాంతం, ఆ ప్రాంతం నుంచి జరిగినటువంటి ఉద్యమం కాబట్టి దానికి మహడ్ ఉద్యమం, చౌదరి ట్యాంక్, అది మహడ్ ప్రాంతము. సో అది కొలాబా జిల్లాలో ఉంటుంది. ఆ రాయగఢ్ కూడా అక్కడే ఉంటుంది. రాయగఢ్ ఎక్కడైతే శివాజీ పరిపాలించాడో, శివాజీకి అక్కడ ఇన్సల్ట్ జరిగింది రాయగఢ్లో. ఆయన ఇన్కార్నేషన్ పట్టాభిషేకానికి బ్రాహ్మిన్స్ అక్కడ వాళ్ళు రానియలేదు. బ్రాహ్మిన్స్ మేము చేయమని నిరాకరించారు శివాజీకి. నిరాకరించినప్పుడు శివాజీ ఏం చేస్తాడంటే ఎక్కడి నుంచో కాశీ నుంచి ఒక సెరమనీ చేయమంటారు, వేదాల ప్రకారంగా చేయమంటారు, మేము రామంటాం చేయమంటారు, దే రిఫ్యూజ్. సో ఒక కాశీ నుంచి ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. సో అలా ఇన్సల్ట్ జరిగింది కాబట్టి ఒక శూద్రుడికి ఎక్కడైతే ఇన్సల్ట్ జరిగిందో అక్కడి నుంచే నేను సోషల్ రెవల్యూషన్ స్టార్ట్ చేస్తానని బాబాసాహెబ్ డిసైడ్ చేసుకుంటాడు. సో డిసైడ్ చేసుకుని కారణం కూడా ఏంటంటే అప్పటికే బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక నిర్ణయం జరుగుతుంది, రెజల్యూషన్ పాస్ చేస్తారు. రెజల్యూషన్ ఏంటంటే దళితులకి అన్ని పబ్లిక్ ప్లేసెస్లో ఎంట్రీ ఇవ్వాలి. ఓకే. ఆల్ పబ్లిక్ ఆఫీసెస్లో పబ్లిక్ ప్లేసెస్లో ఎంట్రీ ఇవ్వాలి. అంతకుముందు ఎంట్రీ లేదు. సో ఆ రెజల్యూషన్ కాపీ మహాడ్ కూడా పోతుంది. కొలాబా డిస్ట్రిక్ట్ కలెక్టరు ఆ మహాడ్కు పంపుతాడు. సో దాన్ని ఆ రెజల్యూషన్ను అమలు చేయాలి అని బాబాసాహెబ్ డిసైడ్ చేసి ఆ మహాడ్లో ఒక సభ పెట్టడానికి, కాన్ఫరెన్స్ చేయడానికి, ఆ కాన్ఫరెన్స్ ఏమో ఇక్కడే కొలాబాలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో పెట్టడానికి నిర్ణయం చేసుకుంటాడు. సభ జరుగుతుంది. సభలో ఆయన
ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే అతను ఏం చెప్తాడంటే, ఇక్కడ ఈ వాటర్ ప్రాబ్లం ఉంది కదా మహడ్లో దళితుల్ని నీళ్ళు తాగనివ్వట్లేదు, అలో చేయట్లేదు. సో ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో మనం ఊరేగింపుగా ఆ చౌదరి ట్యాంక్ వెళ్ళి ఆ వాటర్ తాగుతాం అని అనౌన్స్ చేస్తాడు. ఓకే, సో అలా అనౌన్స్ చేసి ఆ ఉద్యమానికి అనౌన్స్ చేసి ఒక ఊరేగింపుగా అక్కడికి వెళ్తారు ఇక. ఓకే, సో అలా ఉద్యమాన్ని ఆయన విజయవంతంగా ముగించడం జరిగింది. అయితే సుధారాణి గారు ఈ విషయంలో పర్టికులర్గా మనుస్మృతి దహనం ఒకటి, అండ్ రెండోది ఇంకొక ఉద్యమం కూడా చేశారు ఆయన, కాలారాం టెంపుల్ ఎంట్రీ. సో ఈ రెండింటి గురించి మీరు ఒకటి మహద్ పోరాటంలోనే సార్ చెప్పినట్టుగానే, నారాయణ సార్ చెప్పినట్టు మహద్ పోరాట రెండో రోజే మనుస్మృతి దహనం అనేది ఒక రిజల్యూషన్ తీసుకుంటారు. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, ధర్మశాస్త్రాలు కానీ పెంచి శృతులు కానీ ఇవన్నీ కూడా భారతదేశంలో ఈ కుల వ్యవస్థని వేలునిపోయేలాగా చేసినవి. ఇటు మహిళలు శూద్రులు ఇద్దరికి, అప్పుడు శూద్ర అతిశూద్ర శూద్ర అంటే బీసీ కులాల వాళ్ళు అందరూ, వీళ్ళందరినీ కూడా అనగదొక్కేలాగా ఈ మనుస్మృతి మొట్టమొదటి అంటే ఫస్ట్ 10 మండలాస్ చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట. నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి, స్త్రీలకు స్వాతంత్రం లేదు. చిన్నప్పుడు తండ్రి, పెరిగాక భర్త, ముసలితనంలో కొడుకు, అంటే ఒక మగవాళ్ళ సంరక్షణలోనే స్త్రీలు ఉండాలి. ఆస్తి హక్కు ఉండరాదు, వాళ్ళకి స్వాతంత్రం ఉండరాదు, వాళ్ళు ఎక్కడికి కూడా వాళ్ళని నమ్మడానికి వీల్లేదు, కాళ్ళ కింద అణిచిపెట్టి పెట్టాలి, లేకపోతే వాళ్ళు స్త్రీలను ఇలాంటి అన్నీ కూడా ఉన్నాయి. శూద్రులను కూడా అది వాళ్ళు అంటే బ్రాహ్మణులు చేస్తే చిన్న ఉపాపాతకము, ఈ శూద్రులు చేస్తే మహాపాతకము అని శిక్షలు కూడా వేరేగా ఉండేవి. సో ఇవన్నీ సూత్రాలను బట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పటికే బహిష్కృత హితకారిణి సభ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఒకటి సమతా సైనిక్ దళ్ అని కూడా ఒకటి సంస్థ ఏర్పాటు చేశారు. ఈ సమతా సైనిక్ దళ్ సంస్థ సభ్యులందరూ కూడా దాంట్లో మహిళా విభాగం కూడా ఏర్పాటు చేశారు. ఆ మహిళా విభాగము మహిళలందరూ వచ్చారు ఆ కార్యక్రమానికి. తర్వాత అంతమంది మహిళలు అంత పెద్దను చూసిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకి ప్రత్యేకంగా ఒక సభ నిర్వహించి వాళ్ళతో అంటాడు, అమ్మ మీరు ఇంత దయనీయంగా ఉన్నారు, మోకాళ్ళ కిందకి చీరలు, పూసల దండలు, చాలా దయనీయంగా ఉన్నారు. అంటే కులం నిర్దేశించిన మీ చిహ్నాలు ఏదైతే ఉన్నాయో చల్రీతి, గలీజా చల్రీతి అంటారు, అలాంటి ఒక సమాజంలో వేలాది సంవత్సరాలుగా వస్తున్న ఈ చిహ్నాలన్నింటినీ తీసిపడేయండి. మీరు చక్కగా చీరలు, వేరే వాళ్ళు సవర్ణ హిందువుల్లాగా, వేరే అగ్రకులాల స్త్రీలలాగా వేషధారణ. ఆయన మొట్టమొదటి కాన్సన్ట్రేట్ చేసింది ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి, స్వాభిమానం, స్వావలంబన. స్వాభిమానం ఎట్లా వస్తుంది? మీరు మిమ్మల్ని చాలా ధైర్యంగా మీరు అందరితో ఈక్వల్ అన్నప్పుడు ఆ స్త్రీలకు అందరికి చెప్తారనమాట, మీరు రేపొద్దున మీటింగ్స్కి ఇలాగ రావాలి. ఇంకోటి, ఈరోజు మనుస్మృతి దహనం స్త్రీలే ప్రతిపాదిస్తారు. సహస్రబుద్ధి అనే ఒక బ్రాహ్మణ మిత్రుడి ద్వారా దాన్ని తగలబెడతారు. అంటే దాన్ని సమాజంలో, ఇది కులానికి సంబంధించింది కాదు, సమాజంలో వేలుగునిపోయిన జడత్వానికి, ఒక కుల దురహంకారానికి సంబంధించింది కాబట్టి దాన్ని వాళ్ళు ధ్వంసం చేస్తున్నాం. అది నామినల్గా అంటారు, ఇది ధ్వంసం చేస్తే నేను ఈరోజు కాలబడితే పోతుందా అని అనుకుంటారేమో. ఆయనే అంటాడు, బహిష్కృత భారత్ అని ఒక పత్రిక స్టార్ట్ చేస్తాడు. ఆ పత్రికలో ఆయన ఎడిటోరియల్ అంటాడు, అందరికీ ఇది ఒక హెచ్చరిక లాంటిది. ఈ సింబాలిక్ సాంప్రదాయాల్ని మేమింకా యాక్సెప్ట్ చేయబోము అని చెప్పడం. అంటారు, దీనివల్ల మీకు ఏమొస్తుందని అడుగుతున్నారు అందరూ. ఒక విలేకరు అడిగితే చెప్తాడనమాట, గాంధీకి విదేశీ వస్త్ర బహిష్కరణ చేసి దాన్ని తగలబెడితే ఏమొచ్చింది, లేకపోతే ఇంకా అప్పుడు నేషనల్ మూమెంట్లో ఇది కూడా ఒక వర్గాల ప్రజల్ని చాలా మందిని కూడా అణచివేతకు గురి చేసి, జనాభాలో సగం మంది స్త్రీలను అణచివేతకు గురి చేసినది కాబట్టి దీన్ని నిరసిస్తున్నాను అంటారు. ఆ సభలోనే స్త్రీలకు పిలుపునిస్తారు, మీరు ముందుకు రావాలి, మీరు ముందుండి నడిస్తేనే ఈ ఉద్యమం ముందుకు పోతుంది. ఎందుకంటే ఆయన సమాజ ప్రగతి స్త్రీల ప్రగతి పైన ఆధారపడింది అని అంటారు. ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ కమ్యూనిటీ ఈజ్ డిపెండ్ ఆన్ ద ప్రోగ్రెస్ అచీవ్డ్ బై ద విమెన్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రగాఢ విశ్వాసం. సో వాళ్ళకి ఉద్దేశించి చాలా ఉత్తేజభరితమైన ప్రసంగం చేస్తే చాలా మంది విమెన్ ముందుకు వచ్చారు. ఓకే, అంత చైతన్యాన్ని తీసుకొచ్చారు అప్పట్లో ప్రజల మధ్య. దీని కంటిన్యూషన్లో ఒక చిన్న మాట ఏంటంటే, బాబాసాహెబ్ ఆ సభలో, స్త్రీలను ఉద్దేశించిన సభలో 500 చీరలు తీసుకెళ్తాడు. స్త్రీలు మోకాళ్ళ వరకే కట్టే నియమం చీరలు ఎలా కట్టుకోవాలి అని సహస్రబుద్ధి పేరు చెప్పారు కదా మేడం గారు. సహస్రబుద్ధి వైఫ్ కూడా వచ్చి
వైఫ్ చీరలు ఎలా కట్టుకోవాలో ఆ స్త్రీలకు నేర్పిస్తుంది. ఇంకో అతను అంటే చిత్రే అని కింది దాకా వాళ్ళ మామూలు ఫార్వర్డ్ కాస్ట్ ఏమో కింది వరకు కాళ్ళ పాదం వరకు కడతారు, దళితులు మాత్రం మోకాళ్ళ వరకే కడతారు. కాబట్టి ఎలా కట్టుకోవాలని కూడా ఆ సహస్ర బుద్ధే వైఫ్ అందరికీ నేర్పిస్తుంది అక్కడ. గ్రేట్ గ్రేట్ థింగ్. ఫ్రమ్ ద బిగినింగ్ కూడా చాలా సమావేశాలు అబ్రాడ్లో కూడా ఆయన విదేశాల్లో కూడా చాలా సమావేశాల్లో పాల్గొన్నారు, రౌండ్ టేబుల్ సమావేశాల్లో. అలాగే ముఖ్యంగా పూనా ఒప్పందం గురించి మీరేం చెప్తారు? రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 3 రౌండ్ టేబుల్స్ కాన్ఫరెన్స్ జరిగినాయి. ఓకే. 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ పార్టీ రెండిట్లో పాల్గొనలేదు. అంటే కాంగ్రెస్ తరఫున గాంధీ పాల్గొన్నాడు కాబట్టి గాంధీ సెకండ్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో సెకండ్ రౌండ్ కాన్ఫరెన్స్లో కూడా బాబాసాహెబ్ సపరేట్ ఎలక్టర్స్ గురించి ఎక్కువ మాట్లాడినాడు. ఎస్సీస్కు సపరేట్ ఎలక్టరేట్స్ కావాలి, అంటే వాళ్ళ క్యాండిడేట్ను వాళ్ళే ఎన్నుకోవాలి. అది వరకే 1909 యాక్ట్లో ముస్లిమ్స్కి ఇచ్చారు కమ్యూనల్ రిప్రజెంటేషన్, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకొని వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళే గెలుచుకుంటారు. తర్వాత 1919 యాక్ట్లో 6కి ఇచ్చారు, ఆంగ్లో ఇండియన్స్కి ఇచ్చారు, ఆంగ్లో ఇండియన్స్కి ఇచ్చారు, ఇండియన్ క్రిస్టియన్స్కి ఇచ్చారు. బాబాసాహెబ్ దళితులకు అడిగినాడు, ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే ప్రతి టెరిటరీలో మేము మైనారిటీగా ఉంటాం, మైనారిటీ ఫర్ ఎవర్ ఉంటాం, మేము మెజారిటీ ఎప్పుడు కాము, గెలిచే అవకాశం మాకు ఉండనే ఉండదు, కాబట్టి మాకు వాళ్ళకి ఇచ్చినట్లు మాకు కూడా ఇవ్వండి సపరేట్ ఎలక్టరేట్ అని ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మాట్లాడినాడు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా మరీ ఎక్కువగా గాంధీ ఉన్నాడు కాబట్టి గాంధీ ఏమో అపోజ్ చేశాడు సపరేట్ ఎలక్టరేట్స్. కానీ 1932 ఆఫ్టర్ ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు అయిపోయిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ కమ్యూనల్ అవార్డు అనౌన్స్ చేస్తుంది. కమ్యూనల్ అవార్డు అంటే సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ఎస్సీస్. సో అది సాధించిన బాబాసాహెబ్ సాధించిన గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫర్ షెడ్యూల్ కాస్ట్. సో ఇది నిజంగా చాలా గొప్ప. కానీ గాంధీ దాన్ని లాగేసుకుంటాడు, ఫాస్ట్ అంటూ డెత్ పెడతాడు, ఆయన 20 జైల్లో ఉంటాడు. అప్పుడు వీలు లేదు, ఎందుకంటే హిందూ సమాజాన్ని డివైడ్ చేస్తున్నాడు అంబేద్కర్, ఎస్సీస్ కూడా హిందువులే అని ఆయన అభిప్రాయం. అప్పటికే హరిజన్ మూవ్మెంట్ గాంధీ టేకప్ చేయలేదు, దీని తర్వాత హరిజన్ మూవ్మెంట్ టేకప్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద తీవ్రంగా చర్చ అయింది కాబట్టి దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రామ్సే మెక్డొనాల్డ్ అవార్డు చాలా పాజిటివ్గా ఉండే దళితుల కోసం, ప్రత్యేక నియోజకవర్గం, ముస్లింలు, మైనారిటీలతో పాటు అండర్ ద బ్రిటిష్ ఇండియా రూల్ లోనే బ్రిటిష్. సో అవార్డు అది పోయిన తర్వాత గాంధీ ఏదైతే కమ్యూనల్ అవార్డు వచ్చిందో అది విత్డ్రా అయిపోయిన తర్వాత ఇలా పరిస్థితి ఏంటంటే బానిసలు అయిపోయారు ఎస్సీస్. బానిసలు ఏ విధంగా అంటే ఎమ్మెల్యేస్ ఎవడు టికెట్ ఇస్తే వాడు మాట్లాడతాడు. అసెంబ్లీలో లోక్సభలో దళితుల తరపున మాట్లాడే ఎమ్మెల్యే ఎంపీలు లేరు. ఎందుకంటే ఆ పార్టీ లీడర్లు పార్టీకి విధేయతకు లోబడే వాళ్ళు మాట్లాడారు, ఆ పార్టీ లీడర్ ఒప్పుకోరు కదా. సో దట్ ఈస్ అన్ఫార్చునేట్ థింగ్. సో ఇప్పటి వరకు కూడా అంబేద్కర్ గారు చేసినటువంటి సంస్కరణలు, ఉద్యమాలు, ఆయన ఫేస్ చేసినటువంటి డిస్క్రిమినేషన్ అండ్ వాళ్ళందరికీ నేర్పించినటువంటి గుణాలు, వాళ్ళకి చెప్పినటువంటి వాళ్ళలో తీసుకొచ్చినటువంటి చైతన్యం, దళితులలో తీసుకొచ్చినటువంటి చైతన్యం గురించి మాట్లాడుకున్నాం. ఇక ఇప్పుడు ఆయన జనరల్గా ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత, అంటే వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఆయన ఉన్న తర్వాత ఆయన చేసినటువంటి సంస్కరణలు, అప్పటిదాకా ప్రజలని లేదంటే ప్రభుత్వాన్ని, అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అర్థించడమో డిమాండ్ చేయడమో చేసినటువంటి వ్యక్తి, ఆయన చేతిలోకి ఆయన కౌన్సిల్ మెంబర్గా వెళ్ళినటువంటి ప్రస్థానం గురించి చెప్పండి సుధారాణి గారు. అండ్ అలాగే అప్పుడు ఆయన చేసినటువంటి సంస్కరణలు ఏంటి? తప్పకుండా సునీల్. దీనికన్నా ముందు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కన్నా ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ ప్రస్థానాన్ని గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే 1936 ప్రత్యేకంగా అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే ముందే జరిగింది. ఏంటంటే ఒక పార్టీ పెట్టడము, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కన్నా ముందే 1936 లోనే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించారు. మొట్టమొదటి రాజకీయ పార్టీ అది. తర్వాత అదే టైంలో, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లైఫ్ లో నిజానికి వెరీ షార్ట్ లైఫ్, 60s లోనే కాలం చేయడం జరిగింది. అయితే 65వ ఏట చనిపోవడానికి ఆయనకి ఏంటంటే ఆయన ముందున్న సవాళ్ళు ఎన్నో ఉన్నాయి, సమస్యలు ఎన్నో ఉన్నాయి.
ఒకవైపు న్యాయవాదిగా సార్ చెప్పినట్టుగా, ఇంకోవైపు పత్రికా రంగం స్థాపన, అవును. అటు బహిష్కృత భారత్ కానీ లేకపోతే జనతా కానీ సమత కానీ వీటి పత్రికలను స్థాపించి, ఇటు సహస్రబుద్ధే జనతా పత్రికకి సంపాదకుడిగా ఉండేవాడు. ఇవి స్థాపించి పార్టీ ఆవశ్యకత ఆయనకి చాలా, ఎందుకంటే సౌత్ బరే కమిటీ 1917లో ఒక రిప్రజెంటేషన్ ఇస్తాడు దళితులకు ఓటు హక్కు గురించి. తర్వాత రిప్రజెంటేషన్ శాసనసభలో మళ్ళీ ఇస్తాడు. బొంబాయి శాసనసభ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా చేస్తారు అప్పుడు 20sలోనే. అప్పుడు కూడా చాలా సమస్యలు లేవనెత్తుతాడు. తర్వాత ఆయనకు అనిపిస్తుంది ఒక పార్టీ, తన ప్రజలకు ఒక పార్టీ ఇవ్వాలనుకొని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ. ఐఎల్పి ఏం చేసిందంటే 12 స్థానాల్లో రిజర్వ్ స్థానంలో 6 జనరల్ స్థానంలో పోటీ చేసి చాలా వరకు 15 స్థానాల్లో గెలుస్తుంది. 15 స్థానాల్లో గెలిచిన తర్వాత 1937లో అది చేసిన తర్వాత చాలా పెద్ద ర్యాలీ జరుగుతుంది. దానికి అధ్యక్షత అంబేద్కర్ అంటాడు అనమాట, ప్రజల హక్కులు వాళ్లే ముందుకు వచ్చి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తాడు. అప్పుడు ఈ కార్మిక చట్టాల గురించిన కాన్సన్ట్రేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1930s నుంచి 40 వరకు కూడా చాలా ఉంది. రైల్వే మన్మాడ్లో స్ట్రైక్లో పాల్గొనడము, తర్వాత జౌళి కార్మికుల తర్వాత ఈ కార్మిక వ్యతిరేక బిల్లుల్ని ఎదిరించడము, దళితుల్ని రైల్వేస్లో గ్యాంగ్మన్స్ గానే ఉండేవాళ్ళు, వాళ్ళని కూలీలుగా కానీ అపాయింట్ చేసేవాళ్ళు కాదు. అక్కడ కూడా కులం పనిచేసిందని బాబాసాహెబ్ అంబేద్కర్ వాదన. సో అది November 7th 1937లో కూడా కార్మికుల సమ్మె చాలా భారీ ఎత్తున జరిగితే అంబేద్కర్ 2000 మంది సమతా సైన్యుల కార్యకర్తలతోని ఆ సమ్మెలో పాల్గొని దాన్ని విజయవంతం చేస్తారనమాట. అయితే నిజానికి 1956 తర్వాత కూడా ఉంటే ఒక పెద్ద కార్మిక ఉద్యమం వచ్చేదేమో అన్న అయితే వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీరు అడిగిన ప్రశ్నకి 1942 జూలై 20 నుంచి సెప్టెంబర్ 10 1946 వరకు ఆయన ఉన్నారు. ఆ టైంలో అంబేద్కర్ చేసిన సంస్కరణలు అసలు నిజానికి ఎన్ని రకాల ఆలోచనలు చేశారు. అటు స్త్రీలకి గురించిన ఆలోచన, ప్రసూతి ప్రయోజన బిల్లు ఒకటి. ప్రసూతి ప్రయోజన బిల్లు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఎందుకంటే అప్పటి వరకు కూడా ప్రసూతి సెలవులు ఉన్నాయి కానీ దానికి వేతనంతో కూడిన సెలవులు ఉండేవి కావు. సో ఆ బిల్ అమెండ్మెంట్ కోసం వాదించినప్పుడు కౌన్సిల్లో చాలామంది అంటారు ఇది ప్రమాద బీమా కాదే, ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ యాక్సిడెంట్ అంటారు ఒక మెంబర్. అవును యాక్సిడెంట్ కాదు, కానీ జాతి ప్రయోజనాల దృష్ట్యా ఇన్ ద నేమ్ ఆఫ్ ది ఇండియన్ అంటే ప్రాజినీ అనేది ఇండియాకి అవసరం. అంటే జనాభా ఇప్పుడు కూడా అంటున్నారు కదా, జనాభా ప్రాతిపదికగా పెంచాలి అంటున్నారు కదా. సో అటు ప్రసూతి సెలవులు అనేది స్త్రీలకు ఇచ్చినప్పుడు వారు వేతనం కూడా లేకపోతే కుటుంబాలు ఇదవుతాయి, వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఎత్తుతాయి. వేతనంతో కూడిన ప్రసూతి సెలవుల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఇది. ఈ రోజు విమెన్ మేమందరం కూడా అనుభవిస్తున్న ఈ రోజు ఏదైతే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్స్ అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్లాస్ అండ్ క్రీడ్. సో అది ఇంకోటి కుటుంబ నియంత్రణ, ఎక్కువగా సంతానం ఉండడము, ఆ సంతానం కలగడము పురుషుల చేతిలో ఉండేది. సంతాన నిరోధకం అనేది పురుషులు. ఈయన వాదించింది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్త్రీలకు ఉండాలి హక్కు, పిల్లల్ని కనాలా వద్దా అనేది స్త్రీల చేతిలో ఉండాలి, వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా కూడా వాళ్ళు నిర్ణయించుకునే అధికారం ఉండాలి అని చెప్పారు. అదొకటి. కనీస వేతనాలు కూడా మినిమం వేజెస్ అప్పుడు చాలా తక్కువగా ఉండేవి. విమెన్కి వేరే చాలా తక్కువ, మెన్కి వేరే, ఈ రెండు కూడా వ్యత్యాసం ఉండదు. చాలా అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది. ఇంకా మేజర్ కాంట్రిబ్యూషన్ 14 గంటలు పనివేళలు ఉండేవి గనులలో కార్మికులు పనిచేసే వాళ్ళకి. 14 గంటల పనివేళల నుంచి 8 గంటలకు చేసిన ఘనత కూడా బాబాసాహెబ్ అంబేద్కర్దే. సో మినిమం వేజెస్ నుంచి మళ్ళా ఇన్సూరెన్స్ ఇంట్రడ్యూస్ చేయడం దగ్గర నుంచి, తర్వాత ఇప్పుడు గనీల్లో బొగ్గు గనులలో పనిచేసే స్త్రీలని ఆయన బ్యాన్ చేశాడనమాట, ఆరోగ్యం పాడవుతుంది అనేది. 1930s ఆయన బ్యాన్ చేసి మళ్ళీ ప్రపంచ యుద్ధ టైంలో మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. దాన్ని కొంచెంమంది స్త్రీవాదులు అవి ఉద్యోగాలు పోతున్నాయంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే అది చాలా అడ్వర్స్గా వాళ్ళ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి అది చేయకూడదు అని. అంటే ఇన్ని బిల్స్, అంటే కనీస వేతనాలకి, ఇల్లు, కార్మికులకి ఇళ్ళ సదుపాయము, తర్వాత పెన్షన్ సదుపాయాలు, ఇవన్నీ కూడా ఎంత మల్టీఫాసెటెడ్ యాక్టివిటీస్. అంటే ఒక వ్యక్తి ఉద్యోగంలో ఉండడానికి, ఒక గర్వంగా పనిచేసుకోవడానికి, భద్రతతో కూడిన పని చేసుకోవడానికి కావాల్సిన విధి విధానాలన్నింటినీ కూడా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పుడు బాబాసాహెబ్ కల్పించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎలక్షన్స్ నుంచి రాజ్యాంగ సభ వరకు కూడా ఆయన ప్రస్థానాన్ని, ఆ సమయంలో జరిగినటువంటి పరిస్థితులని ఒకసారి వివరించండి. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చాలా ఇంపార్టెంట్ భారతదేశ చరిత్రలో. అవును, బికాజ్ అందులోకి అడుగు పెట్టకపోతే ఆయనకి స్వాతంత్రం కోసం పోరాటం చేసే క్రమంలో అసలు కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలి అనేది చర్చ జరిగింది. దాంట్లో భాగంగానే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. సో అక్కడ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని ఒకటి వచ్చి ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఎన్నికలు జరపాలి అని నిర్ణయం జరుగుతుంది. అంతకుముందు ఈ అసెంబ్లీస్ ఎన్నికలు జరుగుతాయి. ప్రొవిజన్ అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. దాంట్లో బాబాసాహెబ్ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పార్టీని అది వరకే ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇండియన్ లేబర్ పార్టీ మేడం గారు చెప్పారు కదా, ఆ పార్టీ అయిపోయిన తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేసి 1946 ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఓకే, కానీ 1946 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పారేస్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ వేవ్ చాలా అదే ఇప్పుడు ఎక్కడ సీట్లు రావు. అదే బాంబే నుంచి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటాడు, కానీ అక్కడ సపోర్ట్ ఉండదు. తగినంత అక్కడ ఎమ్మెల్యేస్ గెలవలేదు. సో ఎక్కడి నుంచి పోటీ చేద్దామని చాలా తీవ్రంగా తిరుగుతూ ఉంటే బెంగాల్కి వెళ్తాడు. బెంగాల్లో స్కోప్ ఉంది, యూరోపియన్స్ ఉన్నారు అక్కడ ఎమ్మెల్యేస్, వాళ్ళు సపోర్ట్ చేస్తారేమో అని బెంగాల్కి పోయి అడుగుతాడు. వాళ్ళు మేము పార్టిసిపేట్ చేయట్లేదు, మేము బాయ్కాట్ చేస్తామంటారు. సో చివరికి జోగన్నాథ్ మండల్, నామశూద్రాకు చెందిన జోగన్నాథ్ మండల్ ఆయన షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ నుంచి గెలుస్తాడు. ఆయన ఓకే జసూర్ కుల్లా అనే కాన్స్టిట్యూషన్ నుంచి గెలుస్తాడు. సో అతను ఏం చేస్తాడంటే బాబాసాహెబ్ రమ్మంటాడు, మీరు జసూర్ కుల్లా నుంచి పోటీ చేయండి, ఆహ్వానం ఇస్తారు, నేను గెలిపిస్తాను అక్కడి నుంచి. ఎట్లా గెలిపిస్తాడు? అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సుభాష్ చంద్రబోస్ సొంత అన్నగారు పోటీ చేస్తున్నారు. ఓ మై గాడ్, పెద్ద లీడర్ ఆయన, అవును, కాంగ్రెస్ పార్టీలో మంచి పేరున్న వ్యక్తి, సో మంచి ఆదరణ ఉన్న వ్యక్తి. సో అలాంటి క్యాండిడేట్ పైన బాబాసాహెబ్ను పోటీ పెడతాడు. కాన్స్టిట్యూంట్ ఎన్నికలు క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎన్నికలు జరిపి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏర్పాటు చేయాలి కదా. అదే అదే అవును. సో దానికి పోటీ జరుగుతుంది. బాబాసాహెబ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారు. దానికి ఎన్నికలు సపోర్ట్ కావాలంటే ఎవరు చేయాలి మరి ఓట్లు? ఖచ్చితంగా షెడ్యూల్. సో జగన్నాథ్ మండల్ అప్పుడు సర్దార్ పటేల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాడు. ఒక మాట అన్నాడు, అంబేద్కర్ను కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డోర్స్ కాదు కదా, విండో దగ్గర కూడా రానివ్వద్దు. ఓ మై గాడ్, విల్ సీ హౌ ఎంటర్స్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో ఖచ్చితంగా ఆయన ఓడించాలి. అట్లాంటి పరిస్థితిలో బాబాసాహెబ్ అక్కడి నుంచి పోటీలో దిగాడు. సో అక్కడ ఉన్నది ఒకటే ఓటు అయితే జగన్నాథ్ మండల్ ఏం చేస్తున్నాడంటే అక్కడ నామశూద్రకు చెందిన 4 ఎమ్మెల్యేలు ఉన్నారు తనతో పాటు. జగన్నాథ్ మండల్ 3 ఇంకా ఉంటారు, 2 కాంగ్రెస్ వాళ్ళు, ఒకతను ఇండిపెండెంట్. ఈ 4 కూడా కాంగ్రెస్ బాబాసాహెబ్కు ఓటు వేయిస్తారు. ఆ 4 ఒకరిని విశ్వాస్ అనే ఒకతను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేస్తారు. క్యాంప్ రాజకీయాలు అప్పుడు చివరి మినిట్లో ఒక 5 నిమిషాల ముందు ఇక్కడ వాళ్ళు బాబాసాహెబ్ సపోర్టర్స్ తీసుకొస్తారు ఆయన్ని. జస్ట్ 5 minutes బిఫోర్ ఎలక్షన్ ఈ కుడ్ ఓట్. సో అలా అంటే ఎలక్షన్ ఒక విధంగా ఏంటంటే ఓడించాలనే ప్రయత్నము జరిగింది, తర్వాత ఓట్లు వేయకుండా ఆపడానికి ప్రయత్నం, ఇదంతా జరిగింది. అయినప్పటికీ కూడా బాబాసాహెబ్కి 7 ఓట్లు వస్తాయి, సుభాష్ చంద్రబోస్ అన్నకు 6 ఓట్లు వస్తాయి. ఒక్క ఓటు తిని బాబాసాహెబ్ గెలుస్తాడు. ఇట్స్ ద గ్రేటెస్ట్ విక్టరీ ఫర్ బాబాసాహెబ్. ఆన్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్ ఈ కుడ్ విన్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయంటే ఎన్నికల తర్వాత కమ్యూనల్ రైట్స్ అవుతాయి, దళితుల ఇళ్ళ మీద దాడులు జరుగుతాయి. ఇక దాడులు జరిగినప్పుడు 6 స్పోర్ట్స్ తీసుకొని ఊరేగింపు చేస్తారు. బాబాసాహెబ్ సపోర్ట్లో 6 ఎస్సీలో 6 కూడా ఉంటారు కదా, 6 ముస్లిమ్స్ ఊరేగింపు చేసి దాన్ని కొంచెం ప్రశాంతమయ్యేటట్టు చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఎంటర్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో అంత కష్టపడి ఎంటర్ అయిన తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలని ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్స్ అనుభవిస్తున్నారు. కానీ ఇంత కష్టపడ్డారా అన్న విషయం అయితే ఇప్పటికీ చాలామందికి తెలియకపోవచ్చు. సో అందుకే మన ముఖ్య ఉద్దేశమే అది. సో ఈ జనరేషన్కి ఆయన చేసినటువంటి పోరాటం, ఆయన అనుభవించినటువంటి డిస్క్రిమినాలిటీ, ఇప్పుడు ఆయన తీసుకొచ్చినటువంటి ఆ తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు,
వాట్ ఏ జర్నీ, నిజంగా చాలా అత్యద్భుతమైనటువంటి జర్నీ. కాకపోతే కానీ అంతటితో ఆగలేదు, ఆ సీట్ కోల్పోయాడు బాబాసాహెబ్. ఆ సీట్ ఎట్లా కోల్పోయాడు అంటే పార్టీషన్లో ఆ బాగా జసోర్ కుల్నా ప్రాంతము మన ప్రభుత్వం పాకిస్తాన్కి ఇచ్చేస్తుంది. ఓకే, సో అది బంగ్లాదేశ్. సో దేర్ బై he loses the election, he loses the seat. పార్టిషన్ మూలంగా. కానీ దాని తర్వాత ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఇట్ సెల్ఫ్ రియలైజెస్ దట్ బాబాసాహెబ్ తప్ప ఈ రాజ్యాంగాన్ని, అప్పటికే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కదా, సో ప్రయత్నం జరుగుతుంది డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయాలని, డ్రాఫ్టింగ్ కమిటీని ఎన్నుకోవాలి. ఓకే, సో ఆ ధర్నంలో ఏంది వాళ్ళకు ఒకటి అర్థం కాదు ఎవరు రాయాలని. అక్కడక్కడ బయట దేశాలు అడుగుతారు. అందరూ సజెషన్ ఏం చేస్తారంటే డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ రాసేవాడు మీ దేశంలో ఉన్నాడు చెప్తారు. బాబాసాహెబ్ అన్ని రాజ్యాంగాలు చదివిన వ్యక్తి, అన్ని దాని వర్కింగ్ ప్యాటర్న్ వాటి ఎలా వర్క్ అవుతున్నాయో కూడా తెలిసిన వ్యక్తి కాబట్టి అతనే రాయగలుగుతాడు అనే సజెషన్స్ వస్తే అప్పుడు దే రియలైజ్ దట్ బాబాసాహెబ్ను మళ్ళీ పోటీ చేయిస్తారు. పూనా నుంచి జయకర్ అనే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ను రిజైన్ చేయించి బాబాసాహెబ్ను అక్కడ నుంచి పోటీ చేయించి మళ్ళీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి తీసుకొస్తారు. ఓకే, విత్ ది పర్పస్ ఆఫ్ రైటింగ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ. సో ఆ విధంగా అలా ప్రత్యేకించి రాజ్యాంగాన్ని రచించడానికి ప్రత్యేకంగా ఆయన్ని గెలిపించారు, బై ఎలక్షన్ తీసుకొచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. సో నైస్. అయితే స్త్రీలకి తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కుల గురించి మాట్లాడారు. సో రాజ్యాంగం రాసేటప్పుడు ఆయన చాలా చాలా సంస్కరణలు తీసుకొచ్చారు, చాలా ఆర్టికల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అందులో ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్, బేసిక్ ఫండమెంటల్ రైట్స్ని ఇంపోజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే డిస్క్రిమినేషన్ని తీసేశారు, అన్టచబిలిటీని అవాయిడ్ చేశారు. సో వీటన్నిటి గురించి బ్రీఫ్గా చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటి, రాజ్యాంగ పీఠికల్లోనే మొత్తము రాజ్యాంగ ఎసెన్స్ ఉంది. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా సాలమ్లీ రిజాల్వ్ టు గివ్ టు అవర్సెల్వ్స్, అంటే ప్రజలే తమ కోసం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికగా ఒక రాజ్యాంగాన్ని రాసుకొని ప్రజలమైన మేము మాకిచ్చుకున్నామనే ఒక పీఠిక మనకి చాలా విషయాలను తెలుపుతుంది. అది బౌద్ధం నుంచి తీసుకున్న సమత, ప్రజ్ఞ, కరుణ ఇలాంటి సెంటెన్స్. స్వేచ్ఛ, సమానత్వం ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకున్నాను. అందరూ అంటారు, ఆయన అన్నాడు ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకున్నాను ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండి. అది కాదు, నేను తీసుకునేది బౌద్ధంలో మూలలో భారతదేశంలో. ఈ స్వేచ్ఛ, సమానత్వం అనేది ప్రతి ఒక్క ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్ అండ్ సెక్స్ ప్రతి ఒక్కరికి అమలు పరిచేలాగా రాజ్యాంగాన్ని పెంపొందించారు. ఆర్టికల్ 14, 15, 16, 36 ఇవన్నీ కూడా సమానత్వాన్ని ప్రబోధిస్తాయి. తర్వాత రాజ్యాంగంలో మరొక అంశం ఏంటంటే ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్. స్త్రీలకి ఇంకా అణగారిన వర్గాల వాళ్ళకి ఒక ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ వాళ్ళకి, అంటే సోషల్ ఈక్వాలిటీ ఆయన రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతుంటారు. ఎట్ పొలిటికల్ ప్లేన్ వీ హ్యావ్ 1 man 1 vote, ప్రతి ఒక పౌరుడు ఒక ఓటు అనేది ఉన్నది. బట్ మనం సోషల్లో చూస్తే 1 man 1 vote 1 వాల్యూ లేదు. అంటే మనిషికి ఒక ఓటు ఉన్నది కానీ ప్రతి మనిషికి విలువ, సామాజిక విలువ లేదు. సమాజంగా చూస్తే అంతరాల సమాజం ఉన్నది, అంటే హైరార్కికల్ సొసైటీ. ఆయన అదే అన్నారు, కులం అనేది ఎంతగా అనహైలేషన్ ఆఫ్ కాస్ట్లో చెప్తారు కుల నిర్మూలన గ్రంథంలో. అక్కడ ఎంట్రీనే తప్ప ఎగ్జిట్ లేదు. ఇది ఒక నిచ్చెనమెట్ల వ్యవస్థ. కిందికి వెళ్ళే కొద్దీ చాలా తక్కువగా చూడబడతారు, పైనకి వెళ్ళే కొద్దీ చాలా ఎక్కువగా గౌరవించబడతారు. ఇది భారత సమాజంలో వేళ్ళూనికి పోయిన సమస్య. ఈనాటికి ఇది సజీవంగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు అవసరం ఇప్పుడు ఇప్పుడు భారతదేశంలో కాదు విశ్వవ్యాప్తంగా ఎందుకు అవసరం అవుతున్నాడు అంటే, అసమానతలు ఎప్పుడైతే ప్రబలుతున్నాయో, మనిషిగా విలువ లేనప్పుడు, విలువ గుర్తించబడినప్పుడు, ఇండివిజువల్ రైట్స్ కోసం మనం పోరాటం చేస్తున్న క్రమంలో ప్రతి దేశము బాబాసాహెబ్ అంబేద్కర్ వైపు చూస్తున్నది, ఆయన ఆలోచన ధోరణి వైపు చూస్తున్నది. భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, అంతేకాదు చాలా చక్కటి ఒక సమానత్వాన్ని ప్రబోధించే రాజ్యాంగం. కాబట్టి ఈ రోజుకి ప్రజలు ఈ అంటరానితనము ఉన్నా కానీ ఒక స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాడు. కాబట్టి ఎందుకంటే అది రాజ్యాంగం ఇచ్చిన మనకు ఒక ప్రొటెక్షన్. అది స్త్రీలకు కూడా చాలా హక్కుల్ని ఇచ్చింది. హిందూ కోడ్ బిల్ తర్వాత అంశం అది వచ్చింది. కానీ ఈ వివక్ష ఏమీ లేకుండా రాజ్యాంగం మొత్తం కూడా మనకి అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంగా అవతరించడానికి కారకులయ్యారు. అండ్ ఈ స్లోగన్ కూడా టు ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. సో అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకురావడానికి ఆయన పాత్ర అంటే ఏం చెప్తారు సింపుల్గా?
ఇప్పుడు రాజ్యాంగం అయితే బాగా రాశారు, మనది బెస్ట్ రాజ్యాంగం ప్రపంచంలో. కానీ ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయట్లేదు. స్త్రీలకు ప్రపంచంలో ఓటు హక్కు అందరితో పాటు ఇవ్వలేదు, మేల్తో పురుషులతో పాటు ఇవ్వలేదు. ఈక్వల్గా ఇవ్వలేదు. ఏ దేశంలో కూడా పురుషులకు ముందు ఓటు హక్కు వచ్చింది, ఓకే, తర్వాత స్త్రీలు పోరాటం చేస్తే తప్ప వాళ్ళకి రాలేదు. అది ముఖ్యంగా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఒక్కొక్క దేశంలో అట్లా ఇచ్చారు. మన దేశంలో మాత్రం బాబాసాహెబ్ రాజ్యాంగం ద్వారా ఒకేసారి స్త్రీలకు పురుషులకు రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు వచ్చింది. సో దిట్ ఈస్ ద గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ బాబాసాహెబ్. ఎందుకంటే బాబాసాహెబ్ సౌత్ బర్గ్ కమిటీలోనే ప్రపోజ్ చేశాడు ఓటు హక్కు కావాలని. 17 యూనివర్సల్ సఫరేజ్ అన్నాడు, అందరికీ ఓటు హక్కు అన్నాడు. తర్వాత సైమన్ కమిషన్ ముందు కూడా అదే మాట్లాడినాడు. రాజ్యాంగం డ్రాఫ్టింగ్ క్రమంలో కూడా తాను ఫ్రాంచైజ్ కమిటీలో ఉన్నాడు. ఎవరికి ఓటు హక్కు ఇవ్వాలి అనే చర్చ అప్పుడు ఓటు హక్కు ఎవరికి కావాలంటే కొందరు ఏమన్నారు, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకన్నారు, కొందరేమో ప్రాపర్టీ ఉన్న వాళ్ళకన్నారు. బాబాసాహెబ్ ఏమన్నాడు, ప్రజలకు ఏం కావాలో తెలిస్తే ఆ జ్ఞానం ఉంటే చాలు, ఓటేయచ్చు. వాడికి ఎడ్యుకేషన్ కావాలా, హాస్పిటల్ కావాలా, ఇంకొకటి కావాలా, ఆ నాలెడ్జ్ ఉంటే చాలు. చదువు అవసరం లేదు, ప్రాపర్టీ అవసరం లేదు. బాబాసాహెబ్ మాటనే నెగ్గింది, అందరినీ కన్విన్స్ చేయగలిగాడు. అద్భుతం. కాబట్టి ఒక గ్రేట్ కంట్రిబ్యూషన్ బాబాసాహెబ్ అందరికీ ఓటు హక్కు ఇవ్వడం. ఇవాళ అసలు చదువు లేని వాళ్ళకు, ప్రాపర్టీ లేని వాళ్ళకు అందరికీ ఓటు హక్కు వచ్చింది, అందరికీ వచ్చింది, అందరికీ ఓటు హక్కు వచ్చింది. సో గ్రేటెస్ట్ థింగ్, గ్రేటెస్ట్ రివార్డ్ గివెన్ బై బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజ్ ది ఫ్రాంచైజ్. అయితే ఇప్పటికీ కూడా కొంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ని బడుగు బలహీన వర్గాలకు లేదా దళితులకు పరిమితం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో ఇన్ని రిజల్యూషన్స్, ఇన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చారు ఆయన. అండ్ అందులోనూ హిందూ కోడ్ బిల్ అనేది దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. సో దాని గురించి కూడా బ్రీఫ్గా చెప్తారని. తప్పకుండా సునీల్, ఎందుకంటే హిందూ కోడ్ బిల్ అనేది ఒక అందరికీ అంత పూర్తిగా అవగాహన చాలా మందికి ఉంది, కానీ కొంతమందికి ఇంకా లేదు. స్త్రీలకి ఈ మనుస్మృతి పరంగా చూసినా, ధర్మశాస్త్రాల పరంగా చూసినా ఎక్కడైనా వాళ్ళకి హక్కులు విస్మరించబడ్డాయి. వీళ్ళు హిందూ కోడ్ బిల్లు బిఎన్ రావు కమిటీ నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ టేక్ ఓవర్ చేసిన తర్వాత 3 సంవత్సరాలు శ్రమించి, నిజానికి ఆయన అంటాడు రాజ్యాంగం కన్నా ఎక్కువ శ్రమించింది నేను హిందూ కోడ్ బిల్లు. ఇంత ఒక అత్యాధునికమైన సంస్కరణ కలిగింది ఇంకెక్కడా లేదు భారతదేశంలో. అన్ని శాస్త్రాలని అంటే నారద స్మృతి, వాటన్నిటి కౌటిల్యని అర్థశాస్త్రం ఇవన్నీ క్రోడీకరించి మంచి ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ని క్రోడీకరించి హిందూ కోడ్ బిల్గా తెచ్చారు. ఏంటవి 4 మేజర్: స్త్రీలకి ఆస్తి హక్కు, అంటే వారసత్వపు హక్కు, విడాకులు తీసుకునే హక్కు, అంటే భర్త దుర్మార్గుడైనప్పుడు కూడా ఇంకా భరించి ఉండాల్సిన అవసరం లేకుండా అలాంటి సందర్భంలో విడాకులు, దత్తత హక్కు స్త్రీలకు ఎప్పుడూ లేదు, దాన్ని ప్రతిపాదించాడు. ఇటు అన్నలతో సమానంగా ప్రాపర్టీని తీసుకోవడం, ఈ చిన్న చిన్న వివాహం సంబంధించినవి ఇవి కూడా అవి అంగీకరించడానికి ఆనాటి సమాజం ముందుకు రాలేదు. కూలిపోతుంది వివాహ వ్యవస్థ, మనం సంవత్సరాలు చేసుకున్నామని చెప్పేసి ఎన్ని వాదనలు, ప్రత్యుత్తరాలు, ప్రశ్నలు, వీటన్నిటికీ చాలా ఓపికగా ఒక్కొక్క క్లాస్లో చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ సహనానికి, ఆరోగ్యానికి పరీక్ష హిందూ కోడ్ బిల్ అయింది. ఆఖరికి అది నెహ్రూ కూడా దాన్ని ఏం చేయలేక వీగిపోయింది, దాన్ని ఒప్పుకోలేదు సభలో అందరు కూడా. అప్పుడు బయట జనసంఘ్ నేతలు కొంతమంది దీనికి వ్యతిరేకంగా చేశారు. కొంతమంది స్త్రీలు, రాజకుమారి అమృత్ కౌర్ కానీ, సరోజినీ నాయుడు కానీ, లేకపోతే దుర్గాబాయ్ దేశ్ముఖ్, ముఖ్యంగా మన తెలుగు ఆవిడ, వీళ్ళు సపోర్ట్ చేసినా కానీ వాళ్ళని ఏమన్నారంటే చాలా మీరు మోడర్న్ ఇంటి మాట్లాడుతున్నారు అని చాలా దుయ్యపట్టారు అనమాట. స్త్రీలను కూడా కించపరచడం జరిగింది అప్పుడు ఆ కాలంలో. అప్పుడు నెహ్రూ కూడా ఏమీ చేయలేని ఒక పరిస్థితిలో ఆ బిల్లు బీగిపోవడము, చాలా మనస్తాపంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజీనామా చేయడం జరిగిందనమాట. ఒక న్యాయశాఖ మంత్రిగా స్త్రీల హక్కుల కోసం రాజీనామా చేసిన పరిస్థితి చరిత్రలో ఇంకెక్కడా మనం చూడము. తృణప్రాయంగా స్త్రీల హక్కులు కాపాడుకోవడానికి చేసిన ఒక ప్రయత్నానికి వీళ్ళందరూ ముందుకు రాకపోవడంతో పదవికే రాజీనామా చేసిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే దాని గురించి అంటాడనమాట, అందరూ ఎవరు అర్థం చేసుకోలేదు దీన్ని. చాలా ఒక ఉవ్వెత్తున లేసిన ఈ తీవ్ర విమర్శ వీళ్ళకి అర్థం కాలేదు. స్త్రీలకి ఇంకెప్పటికీ కూడా న్యాయం జరగదు.
ఈ రకంగా వాళ్ళకి ఒక న్యాయపరంగా ఉంటే, అంటే రాజ్యాంగం ఇచ్చిన దానన్నా వాళ్ళు కొంచెం చేయగలరు, కానీ ఒక కోడ్ తీసుకొస్తే వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు అదూరంగానే ఉన్నాయి కదండి, ఇంకా ఆస్తి హక్కుల విషయంలో కానీ, లేకపోతే ఆ తర్వాత ఏదో 2-4 బిల్లులు దాన్ని ముక్కలుగా చేసి వచ్చినాయి, వీడు రీమ్యారేజెస్ కానీ లేకపోతే డివోర్స్ కానీ అలాంటివి వచ్చినాయి. కానీ ఒక పకడ్బందీగా ఉన్న న్యాయ వ్యవస్థ ఇప్పటికీ ఫెమినిస్టులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రిక్లమేషన్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ యాజ్ ఎ ఫెమినిస్ట్, నిజానికి నేను చాలా రచనలో కూడా నేను రాస్తాను, స్త్రీలు అంటే కాస్ట్, క్లాస్, జెండరు, ఇంటర్సెక్షనాలిటీని వీటన్నిటిని కూడా చాలా సమగ్రంగా అర్థం చేసుకొని, అంతకుముందు సోషల్ రిఫార్మర్స్ జస్ట్ సమస్యల గురించి చెప్పారు, కానీ సమస్య మూలాలు ఎక్కడున్నాయో చెప్పారు. కులంలో పితృస్వామ్యం ఉంది, కులంలో స్త్రీల వివక్ష ఉంది అని ఎత్తి చూపెట్టి కుల నిర్మూలన కోసం ప్రయత్నించి ఈ జీవితాన్ని మొత్తం ధారపోసిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అద్భుతం. సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే సమయం నిజంగా సరిపోదు మనకి, కానీ ఇట్స్ టైమ్ టు వైండ్ అప్. కాబట్టి ప్రత్యేకంగా ఇంత అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలని మరొకసారి మన నాగరిక సమాజానికి, ప్రస్తుత ఈ జనరేషన్కి అర్థమయ్యేటట్టు సవివరంగా వివరించినందుకు ప్రత్యేకంగా నారాయణ గారికి అండ్ సుధారాణి గారికి ఇద్దరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అంబేద్కర్ గారి ఆశయాలని పాలు పంచుకుని ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్కి ఆయన అనుకున్నటువంటి సమాజ స్థాపన కోసం పాటుపడుతున్న ప్రతి ఒక్కరికి అండ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పిలువబడుతున్నటువంటి అంబేద్కర్ వాదులందరికీ ప్రత్యేకమైనటువంటి ఈరోజు శుభదినం కాబట్టి వారందరికీ ప్రత్యేకంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.